ఏపీలోని రెండో అతిపెద్ద దేవస్థానం బెజవాడ ఇంద్రకీలాద్రి. భక్తులతో ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కోరిన కోరికలు తీరుస్తుందన్న నమ్మకంతో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. దుర్గా గుడికి వచ్చే భక్తులకు వసతి సదుపాయాలు కల్పించేందుకు ఇంద్రకీలాద్రి దిగువన ఖాళీగా ఉన్న 2 ఎకరాల టీటీడీ స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలాన్ని చదును చేసి కొంతమేర అభివృద్ధి కూడా చేసిన కబ్జాదారుల కన్ను పడడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. రాష్ట్రంలో అతిపెద్ద రెండో దేవస్థానమైన దుర్గా గుడికి కనీసం ఒక్క కాటేజీ కూడా లేదు. ఏటా 1 కోటి మంది వచ్చే ఈ ఆలయం వద్ద ఒక్కరోజు ఉందామన్నా సరైన సౌకర్యాలు లేవు. అనేకసార్లు దుర్గా గుడికి సమీపంలో కాటేజీలు కట్టాలని ప్రభుత్వం ప్రయత్నించినా అవి ప్రతిపాదనలోనే ఆగాయి. గత టీడీపీ హయాంలో కుమ్మరిపాలెం వద్ద 2 ఎకరాల టీటీడీ స్థలంలో కాటేజీలు కట్టాలని ప్రతిపాదించారు. ఆ స్థలాన్ని ప్రభుత్వం దుర్గా గుడికి కేటాయించింది. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న దుర్గాగుడి అధికారులు 1.5 కోటితో చదును చేయించారు. తర్వాత వైసీపీ సర్కార్ వచ్చాక ఆ భూమిని వైసీపీ నేతలు అమాంతం లాగేసుకున్నారు. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదంటూ బోర్డు కూడా పెట్టించారు. దుర్గగుడికి వచ్చే భక్తుల కోసం ఇంద్రకీలాద్రి దిగువన ఖాళీగా ఉన్న 2 ఎకరాల టీటీడీ స్థలంలో కాటేజీలు కట్టాలని గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపాదించారు. 1.5 కోటికు పైగా ఆలయ నిధులతో స్థలాన్ని చదును చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ స్థలంపై స్థానిక ఎమ్మెల్యే కన్నుపడింది. ఇక్కడ ఎలాంటి నిర్మాణానికి వీలు లేదని, అది టీటీడీ స్థలమని బోర్డు పెట్టించారు. ఆ తర్వాత నెమ్మదిగా స్థలంలో పాగా వేశారు. అక్కడితో కాటేజీల ప్రతిపాదన బుట్ట దాఖలైంది. చదును చేసిన కాటేజీ స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేయడం భక్తులకు శాపంగా మారింది. ద్వారకా, తిరుమల, సింహాచలం వంటి ఆలయాల వద్ద వందల వరకు కాటేజీ గదులున్నాయి. కానీ దుర్గాగుడి అధికారులు, పాలకులకు అక్రమాలే తప్ప అభివృద్ధి పట్టడం లేదు. గత 5 ఏళ్లలో 2 దేవాదాయ శాఖ ఆలయంలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టకుండా చేశారు. కాటేజీల ప్రతిపాదనను పక్కన పెట్టి భక్తుల బాధలతో మాకేంటి అనే విధంగా వ్యవహరించారు. దుర్గాగుడి నిధులతో స్థలాన్ని అభివృద్ధి చేశాక తిరిగి తీసుకోవడం అవమానకరమని భక్తులు అభిప్రాయపడుతున్నారు. కుమ్మరిపాలెం స్థలాన్ని దేవాలయానికి అప్పగించాక అందుకు బదులుగా నగర శివారులో దుర్గాగుడికి చెందిన మరో స్థలాన్ని ఇచ్చేలా ఒప్పందం జరిగింది. అయినా గత వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ ఆదేశాలతో స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని బోర్డు పాతేశారు. చాన్నాళ్లుగా ఉన్న ఈ స్థలంపై నాటి వైసీపీ లీజు పేరుతో కబ్జాకు ప్రయత్నించాడు. కాటేజీలు కడితే కబ్జా కుదరదని రాత్రికి రాత్రే తిరిగి టీటీడీకి ఇచ్చేయాలని తాళాలు వేసి బోర్డు పెట్టించారు. అయితే తీవ్ర విమర్శలు రావడంతో వేచి చూసే ధోరణితో వదిలేశారు. ప్రస్తుతం ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు కాటేజీలు లేక నగర హోటల్లో బస చేస్తున్నారు. కాటేజీలు ఉంటే అక్కడే ఉండేవారు. ఇక్కడ వసతులు లేక చాలా మంది దర్శనం కాగానే వెళ్లిపోతున్నారు. దీంతో ఆలయానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతుంది. 5 ఏళ్ల కిందటే ఆలయానికి 4 కాటేజీలు ఉండేవి. ఇందులో ఆరడాల్ సత్రాన్ని కేశఖండనశాలకు, బ్రాహ్మణ వీధిలో ఇంద్రకీలాద్రి అతిథి గృహాలను వైసీపీ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు వారి ఛాంబర్లుగా మార్చుకున్నారు. మాడపాటి సత్రాన్ని మాత్రమే వదిలేసినా దీనిలో 15 గదులు కూడా లేవు. రైల్వే స్టేషన్ కు సమీపంలో సివి రెడ్డి చారిటీస్ సంస్థలలో డార్మెంటరీ ఉన్నా భక్తులకు ఉపయోగపడడం లేదు. దీని వలన ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులకు కాటేజీలు ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దుర్గాగుడి స్థలాల్లో కాటేజీలు త్వరితగతిన నిర్మించాలని కోరుతున్నారు.